సో గ్రామాలలో సర్పంచ్ ఎన్నికల హడావిడైతే కొనసాగుతోంది. మీ అందరికీ తెలుసు. సో రకరకాల పద్ధతులలో ఏకగ్రీవాలు తెలియ కొన్ని జాగాలలో వేలం పాటలు జరుగుతున్నాయి, కొన్ని జాగాల ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. ఇట్లా రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అండ్ ఎమ్మెల్యేలకు మించి రాజకీయ పార్టీలకు మించి ఈ మేనిఫెస్టోలు కూడా విడుదల చేయడం, తాయిలాలు అయితే ప్రకటిస్తా ఉన్నారు సర్పంచ్ అభ్యర్థులు. అయితే కొంతమంది ఆ ఎమ్మెల్యే జెండానే మోసి ఎమ్మెల్యే చుట్టూ తిరిగినటువంటి కొంతమంది కార్యకర్తలు, పాపం అనుచరులు, డబ్బు లేని కార్యకర్తలు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా కనీసం సర్పంచ్ అన్న కావాలి కదా మా ఎమ్మెల్యే కింద అనే ఆలోచనతో కూడా ఉండేటోళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని సర్పంచ్ అభ్యర్థుల కాల్స్ అనేది కాల్స్కు జంకుతున్న ఎమ్మెల్యేలట. అమ్మో ఫోన్ అని భయపడుతున్నట. ఎన్నికల ఖర్చులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనే భయంతో, ఆ ఒత్తిడితోటి కార్యకర్తల ఫోన్లు ఎత్తుతలేరట. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల గల కారణాలు ఏంటి, అసలు గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎంఆర్పిఎస్ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి, అట్లాగే సామాజిక ఉద్యమకారుడు, రచయిత పెద్ద మేతరి బాబు గారు మనతో కూడా ఉంటున్నారు. అన్న స్టూడియోలో రండి అన్న. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. సో అన్న, ఒక మీతో చాలా విషయాలు మాట్లాడాలి. వేరే విషయాలు మాట్లాడే ముందట ఇది ఏదన్నా అసలు సర్పంచ్ అభ్యర్థుల కాల్స్కు జంకుతున్నాయి ఎమ్మెల్యేలట. సో వాళ్ళ కోసం జెండాలు మోసిరు, వాళ్ళు కష్టపడ్డారు, ఆ కార్యకర్తలకు మొక్క చాటిస్తున్నట్ట ఎమ్మెల్యేలు. సో ఈ సర్పంచ్ ఎన్నికల సరళిని చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి లోపల నిజంగా ఇక్కడ కింది స్థాయి, అవి కులాలు గాని, వర్గాలు గాని, కార్యకర్తలు గాని, ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా నిజంగా కూడా మీరు అన్నట్లుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎమ్మెల్యే అవసరాల కోసం, వాళ్ళ యొక్క అధికారం కోసం ఉన్నప్పుడేమో కార్యకర్తలు, చిన్న చిన్న కార్యకర్తలు, వారికి ఇంట్లో కొంత ఉన్నప్పటికీ కూడా డెడికేటెడ్ గా పనిచేసే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మరి అవకాశం వచ్చినప్పుడు తన గ్రామంకు వచ్చినప్పుడు ఆయనకు సర్పంచ్ రిజర్వేషన్ అయినా అన్ రిజర్వేషన్ అయినా, అరే నేను పోటీ చేయాలి అన్నున్నాడు కదా, మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా మంత్రి ఉన్నాడు, లేదా మా ప్రజాప్రతినిధి ఉన్నాడు, ఆయన కోసం నేను నిరంతరం పనిచేస్తున్నా కాబట్టి నాకు ఏదైనా సాయం చేస్తాడేమో అని చెప్పి వీళ్ళు ఆశపాప, ఆర్థిక సాయము, మాట సాయం అట్లా కూడా నిజంగా కూడా వాళ్ళ దగ్గరికి పోయి చెప్పడానికి కూడా జంకుతున్నారు ప్రజాప్రతినిధులు. ఆ తన గ్రామానికి పోయి చెప్పడానికి కూడా తన కార్యకర్త అయినా చెప్పడానికి జంకుతున్నారు. నిజంగా ఇది బాధాకరం. చెప్పాలి, కార్యకర్తకు నిక్కచ్చిగా చెప్పాలి, మీరు సర్పంచ్ కి నామినేషన్ వేయండి, ఏ విధంగా వేస్తారు, వేసే విధానం ఎట్లా, మన ప్రజలను నా దగ్గరికి ఎట్లా తీసుకొచ్చారు, మరి ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఖర్చులు ఇచ్చేటవాళ్ళు, మరి ఇప్పుడు ఖర్చు పెట్టుకోవాలంటే ఈయన పని చేసుకునే బతికే పరిస్థితి కార్యకర్తలు. కాబట్టి ఈ ఖర్చు అనేది బాగా పెరిగిపోయింది. సో ఎమ్మెల్యేల దగ్గర ఎంతమంది వ్యూహకర్తలు ఉంటారు, లీగల్ అడ్వైజర్లు ఉంటారు, రకరకాల వనరులు ఉంటాయి. వాటిని వీళ్ళ కోసం వాడచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు, వాడచ్చు, సహాయం చేయొచ్చు. నిజంగా కూడా ఒక కార్యకర్తను కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు, వాళ్ళు ఫోన్ లేపరు. వాళ్ళ అవసరాల కోసం అర్ధరాత్రి అయినా కార్యకర్త దగ్గర ఇంటికి వస్తారు. కానీ కార్యకర్తకి సమస్య ఇచ్చినప్పుడు ముఖం చాటేసుకునే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. అన్ని పార్టీలలో ఇట్లే పరిస్థితి ఉంది. సోషల్ మీడియాలో చాలా మంది కార్యకర్తలు పెడతారు ఈ మధ్యలో కాలంలో, అన్న మీకోసం మేము ఎట్లయితే పనిచేసినామో మా కోసం సపోర్ట్ చేయాలని చెప్పేసి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలలో కార్యకర్త అనేటోడు కామనే. సో వాళ్ళందరి పరిస్థితి ఇట్లే ఉందన్న రాష్ట్రంలో. సో ఇది ఈ ఏకగ్రీవాల సరళి చూస్తే ఏమనిపిస్తుంది అన్న, అంటే వేలం పాట వాడుతారు, 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు వేలం పాడతారు. అయితే 2-3 రకాలుగా మనం గ్రామాల్లో విభజించాలి. వాస్తవానికి ఈ విభజించి చూసే స్థాయి కూడా పాపం కార్యకర్తలకు, ప్రజలకు లేవు. అక్కడ ఏమైపోయింది, టక్కన రిజర్వేషన్ అవుతున్నాయి, అయినాయి ఏమో, కొన్ని అన్ రిజర్వేషన్ అయినాయి, కొన్ని రిజర్వేషన్ అయినాయి. ఒక్కటే కుటుంబము ఉన్న దగ్గర కూడా రిజర్వేషన్ అయింది. ఒకే కుటుంబానికి 4 రిజర్వేషన్, 4 పదవులు. అత్త కోడళ్లకు లేదా మామ కొడుకుల, తండ్రి కొడుకులకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. సరే, అట్లాంటి అప్పుడు ఏమైంది పరిస్థితి, వారికి కొంతమందికి అసలు గ్రామ పంచాయతీలో ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు ఈ వేలం పాట పాడుతున్నారు, ఆలోచన చూడు. ప్రజలది ఖర్చు పెట్టాలనే భావన పెరిగింది. కానీ ఆ గ్రామాలకు పోతే కూడా నలుగురు కూర్చుంటే చెప్తా, నువ్వు ఎంత ఖర్చు పెడతావో చెప్పు అని అడుగుతున్నారు. కానీ తను మంచోడా, మంచి చేయగలుగుతాడా అనేది అడుగే విధానం మర్చిపోయారు ప్రజలు కూడా. పుణ్యానికి 50 లక్షలు పెడుతున్నంటే కొట్టేప్పుడు అది ఎన్నికల సమయంలో కూడా మిగతా సమయంలో వినియోగించవచ్చు. గ్రామ అభివృద్ధికి 50 లక్షలు ఖచ్చితంగా ఉపయోగించుకో. సేవా దృక్పథం ఉన్నోడైతే నిజంగా కూడా ఇప్పుడు అభివృద్ధిని చెందే పరిస్థితి ఏదన్నా ఉన్నది అని అంటే అది ఆలోచనతోటి. అడావిడి ఖర్చులు పెట్టించి అరెకరమో ఎకరమో లేకపోతే ఆలి మీద పుస్తకాలు అమ్మి చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఇక్కడ ఇంకొక అంశాన్ని గమనించిన బాబన్న, అంటే ఈ మెజారిటీ ఏదైతే వేలం పాటలు ఉన్నాయో
50 లక్షలు 60 లక్షలు 20 లక్షలు ఈ ప్రతి ఊర్లో కూడా ఈ లక్షలకి వెళ్ళి సింహభాగం దేనికి పోతుంది తెలుసా అన్న? ఈ మోరీలకు డ్రైనేజ్కు లైబ్రరీకు పోతలేదు, కుల సంఘాలకి దేవాలయాలు. అవును. సో గ్రామాలలో కుల సంఘాలు దేవాలయాలు హైయెస్ట్ ప్రియారిటీగా ఉంటున్నాయి. ఇవాళ మాకు ఆ గుడి కట్టి ఈ గుడి కట్టి అని కుల సంఘాలు వాళ్ళ కుల సంఘాలకు బంగ్లాలు వీటికి డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. కనీసం ఆ వేలంపాట వాడేదో కనీసం అందరికీ ఉపయోగపడేటటువంటి సద్వినియోగం చేస్తున్నారు అంటే అట్లా కూడా చేస్తున్నారు. భవిష్యత్తుకు వనకొచ్చే ఆలోచన మర్చిపోయారు ప్రజలు కూడా. నాయకులు అట్లా చేసిరు. ఎందుకనంటే ఇగో మీ కులం ఉందా, మీ కులానికి గుడి కట్టిస్తా. ఏం చేస్తాడు ఈయన గుడి కట్టి? ఎమ్మెల్యే స్థాయిలో ఇస్తుంది కదా ఆల్రెడీ. సర్పంచ్ కూడా గవే పైన ఇది కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క కులానికి ఒక గుడి ఎందుకు? ఊర్లో ఒక గుడి 4 గుళ్ళు 4 రకాల గుళ్ళు ఉంటే సరిపోతుంది కదా. కులానికి ఒక గుడి అవసరమా? దానికి డబ్బులు కేటాయించడం. నీకు ఉపాధి కోసం, యువకుల కోసం, పిల్లల కోసం ఓ గ్రంథాలయం లేదా హెల్త్ కు సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతారా? ఎవరన్నా పెట్టారు. మంచి సురక్షిత మంచినీటి తాగించే ప్రయత్నం చేయాలి, మంచి డ్రైనేజ్, డ్రైనేజీలు, మంచినీటి వసతులు, ఆరోగ్యపరమైన అంశాలు, విద్యాపరమైన అంశాలను ఎవరైనా డిస్కస్ చేస్తున్నారా? ఇవి అడుగుతున్నారా? కనీసం ప్రజలు అడుగుతలేరు, నాయకులు చెప్తలేరు. నేను చాలా మందిని చూసిన, చాలా సంఘాలను చూసిన. ఒక మిత్రుడు ఇదే మన సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఒక గ్రామంలో 2 యాదవ కులానికి సంబంధించిన వాళ్ళు 2 బాగా మాకు బీరప్ప గుడి కావాలని ఎమ్మెల్యే దగ్గరికి వచ్చారు. మాకు బీరప్ప గుడి కావాలి, వాళ్ళ దగ్గరికి మేము పోం అని చెప్పేసి వీళ్ళు వచ్చారు. పోటీ పడుతున్నారు. 2 సంఘాలైనవి. వాళ్ళిద్దరూ పోటీ పడి ఏమడుగుతున్నారు అంటే బీరప్పకు సంబంధించిన గుళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు ఆ నిధులు అడుగుతున్నారు ఎమ్మెల్యే దగ్గరికి, స్థానిక ఎమ్మెల్యే దగ్గర. ఎంత దౌర్భాగ్యం. అక్కడున్న కొంతమంది నేను ఆ పిల్లల్ని అడిగినారే, మీ చదువుకున్నారు మీ పిల్లలు ఎవరైనా ఉన్నారని. వాళ్ళు కూడా మామూలుగా బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళే అంతా. అంటే పని చేసుకొని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అవి, గొర్రెల కాపర్లు. అరే మీకు చదువుకున్న వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, మా పిల్లగాడు ఇంజనీరింగ్ చేసిన వానికి ఉద్యోగం వస్తే ఉద్యోగం పడితే ఓ పద్ధతి వస్తుంది, లేదా ఓ పరిశ్రమ పెడితే ఆయన పని చేస్తే డబ్బులు వస్తాయి. గుళ్ళు కడితే ఇప్పుడు కూడా గుళ్ళు కడితే ఏమొస్తుంది? కరోనా వచ్చినప్పుడు ఏ గుళ్ళను అన్ని గుళ్ళను బంద్ చేసి హాస్పిటల్ వైపు చూసినాం. సమాజం మార్పు చెందాలి కదా అని చెప్పేసి నేను ఒక మాట చెప్పిన, కానీ వాళ్ళు పట్టించుకుంటారా అనేది కాదు. కానీ సో సరే, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆచారాలు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. కానీ గ్రామ స్థాయిలో ఒక సర్పంచ్ దగ్గరనే 50 లక్షలు 60 లక్షలు తీసుకొని గావిటికే పెట్టే బదులు ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయి మంత్రి స్థాయిల దగ్గర తీసుకుంటూనే ఉన్నారు. మీరు అది చేస్తూనే ఉన్నారు, లేదా మీ సంఘంలోనే పైసలు కూడా పెట్టుకుని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఇంకా నయ్యం కులానికో గుడి బదులు కులానికో బడి కావాలని కూడా అడుగుతలేరు. ఇంకా నయం అయిపోయింది. ఇక బడి విషయంలో కూడా సపరేట్ ఏ కులానికి ఆ కులానికి బడి కావాలంటలేరు అన్న. ఇంకొక విచిత్రమైన సంఘటన ఇదే అంశం ఏంటంటే ప్రజలు అభ్యర్థులు నిజంగా కూడా గమనించాలి. వారు అడావిడి చేసి అరెక్రమో ఎక్రమో అమ్ముకొని ఏదో వస్తది, గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే ఏదో డబ్బు వస్తుంది, లేదా ఇంకా నిధులు వస్తాయి. లేవు. గత ప్రభుత్వంలో చాలా మంది ఈ లోకల్ స్థాయి అంటే కింది స్థాయి ప్రజాప్రతినిధి సర్పంచులు పురిపెట్టుకొని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఆ అభ్యర్థులు మీ ఊరోళ్ళే కదా, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మా పిల్లగాడు మా ఓడీడు అతని దగ్గర ఖర్చు పెట్టిస్తే ₹1,00,000 ఖర్చు పెట్టి వేలం వేసి చేస్తే మరి అక్కడ ఎక్కడి నుంచి చేస్తాడు? ఏమొస్తుంది దాని నుంచి? మరి ప్రజలు పన్ను కట్టాలి. పన్ను రూపంలో వస్తేనే గ్రామానికి ఆదాయం ఇస్తుంది. మరి అవి కాకుండా ప్రజలు ఆలోచించాలి, ఇక్కడ అభ్యర్థులు కూడా ఆలోచించాలి. అడావుడు చేయకూడదు, ఆగమాగం కాకూడదు, డబ్బులు ఖర్చు పెట్టకూడదు. అందులో ఏం రాదు. దాని గౌరవ వేతనం ఎంత, ఎన్ని వచ్చినాయి, తన ఖర్చు ఎంత. కాబట్టి కూడా ప్రజలు ఆలోచన చేయాలి. పెట్రోల్ కి అయితే ఒక రోజు కూర్చుని తాగుతా అయిపోతుంది. ప్రజలందరూ ఆలోచన చేయాలి. రాజకీయ నాయకులు ఎప్పుడు తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తారు. మనం చూస్తున్నాం, చరిత్రను చూస్తున్నాం. చూసినా అంతే, వాళ్ళ అవకాశాల కోసం అప్పుడు 10-5 ఖర్చు పెడుతుండొచ్చు, కానీ ఈయన అవసరాల కోసం ఎవరు పెట్టారు? వాళ్ళందరూ మహిళలు కూడా ఆలోచించాలి. సో మీరు చెప్పిన కోవులకు ఎదుగుతారన్న కొంతమంది మన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘుత్తపల్లి సమేత విలేజ్ ఉందన్న. వాళ్ళ భార్య కేవలం వార్డు మెంబర్ ఇలా ఉంటుంది. పాపం అమాయకుడు చూడండి, నా భార్యను వార్డు మెంబర్ గెలిపిస్తే 5 ఏళ్ళు ఫ్రీగా కటింగ్ షేవింగ్ చేస్తాడు. అంటే ఆయన కులవృత్తి చేసుకొని బతికేట ఆయన. పాపం 5 ఏళ్ళు ఫ్రీగా ఆయన జీవనోపాధిని కోల్పోయి వాళ్ళ వార్డులకి కటింగ్ షేవింగ్ చేస్తా అంటాడు. అంటే వార్డు మెంబర్ పదవిలో ఇంకేదో ఉంటుందని ఆలోచన తెలిసా తెలియకనా దీన్ని ఎట్లా ఆలోచన? అది అమాయకత్వమే.
ఆయనే నిజంగా వృత్తి, ఆయనతో డబ్బు లేదు ఖర్చు పెట్టడానికి, నేను ఫ్రీగా చేస్తా అని అంటాడు. ఆయన ఉపాధి అది, ఆయన కటింగ్ చేస్తేనే ఆయన ఉపాధి ఉంది. అట్లాంటి వాడు 5 సంవత్సరాలు ఎట్లా ఫ్రీ చేస్తావు? ఎందుకు ఫ్రీ చేస్తావు? శ్రమకు తగ్గ ఫలితం ఆశిస్తారు కదా ఎవరైనా. సో ఇది దాంట్లో ఏదో ఉంది అనుకుంటారు అన్న, సర్పంచ్ పదవుల్లో, ఎంపీ అదేంది మన వార్డు మెంబర్ పదవుల్లో ఏదో లక్షలు వస్తాయి అనుకుంటారు, లేకపోతే ఎట్లా? అట్లా చేయకూడదు, అది కరెక్ట్ కూడా కాదు. ఉదాహరణలు పిల్లం తాలిబొట్టు పెట్టి ఆలి పుస్తలు అమ్ముకొని, అరెకరం అమ్ముకొని ఇంకోటి చేసే వాళ్ళు కానీ, ఇగో ఇట్లా మేము ఫ్రీ కటింగ్ చేస్తే నీకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? తిండి ఎక్కడి నుంచి వస్తుంది? గ్రామ పంచాయతీ వార్డుకి ఏమైనా ఇన్కమ్ ఉంటుందా? ఆ గౌరవవేతం ఏమైనా ఉంటుందా? ఏది ఉండదు కదా. నువ్వు 4 గంటల మీటింగ్ పోవాలి, సమన్వయం చేయాలి. దానికోసం కాకుండా ఎవరు పని వారు చేసుకోవాలి. విద్యను, వైద్యాన్ని అభివృద్ధి చేసుకునే ఆలోచనలు కూడా రావాలి, నిజంగా కూడా రావాలి. ఈ సందర్భం చాలా సంతోషమైన కార్యక్రమం ఇది. నిజంగా కూడా మీ ద్వారా ప్రజలకి ఏంటంటే, నేను 30 సంవత్సరాలుగా ఉద్యమాలలో పనిచేసిన. మాది ఉద్యమం వర్గీకరణ సాధించడానికి అనేక సంవత్సరాలు పట్టింది, అనేక శ్రమ పట్టింది. దానికి తగినంత ఫలితం దక్కపోయినా మొత్తం కూడా విజయం సాధించగలిగినాం. సరే, ఏదేమైనా నిజంగా ప్రజలు గమనించాలి. అడావిడి చేసి అగమాగం ఖర్చు పెట్టుకుంటే ఇబ్బంది పడుతుంది. మీ పిల్లలు చదివించండి, మీ పిల్లల చదువు కోసం పెట్టుకోండి. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా సమస్యలు ఉన్నాయేమో ఆ సమస్యలు సాల్వ్ చేస్తా అని చెప్పండి, సమస్యలు సాల్వ్ చేయడానికి కృషి చేస్తా అని చెప్పండి. సర్పంచ్ లెవెల్ ఉంటే మీ ఊర్లో ఉన్న సమస్యల మీద ఫోకస్ చేయండి. అనవసరంగా ఇట్లాంటి కమిట్మెంట్లు ఏదో ఎమ్మెల్యేలు ఇచ్చినట్టుగా కమిట్మెంట్లు ఇచ్చేసి తర్వాత ఇబ్బంది పడద్దని కూడా చెప్తున్నాను. సో ఇదన్నా సర్పంచ్ ఎన్నికల సరళి అనేది ఇట్లా కొనసాగుతోంది మొత్తానికైతే. సో అన్నగారు మంచి విలువైన సూచనలు ఇచ్చారు. సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులు అన్నగారు చెప్పినట్టుగా అనవసరమైన ఖర్చును వృధా చేయకుండా అనవసరంగా ఖర్చు పెట్టకండి. దాంట్లో వచ్చేది ఏం లేదు. గౌరవవేతనం 6,000 ఎంత వస్తుంది. ఆ గౌరవవేతనం మీ కారుకు, డీజిల్కు, గంజిబట్లకు కూడా సరిపోదు. మీరు పక్కపడి నలుగురు దొరకపోతే మండల ఆఫీస్కో అటో ఇటో వాళ్ళ ఛాయ్ లాబీనకు కూడా కావు నీకు నెలకు. సో క్లియర్ గా ఇక్కడ పెద్దగా ఆమ్దాని ఏం లేదు. ఊరు ప్రజలు కూడా ఆలోచించాలి. ఎంత ఖర్చు పెడతావు బిడ్డ అని అడిగేటోళ్ళు ఉన్నారు, కానీ అసలైన ఊరందరికి పనికొచ్చే సమస్యల గురించి అడిగేటోళ్ళు లేరు. సో కుల సంఘాలు, దేవాలయాలు సింహభాగం దానికే పోతున్నాయి. అవి పెట్టడానికి ఇంకా మీకు పెద్ద స్థాయి బాగా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళని అడగండి. మన గ్రామ యువకులే కదా మా పైసలు పెట్టేళ్ళంతా. వాడు రోడ్డుకు మన కళ్ళ ముందంటే మంచిగా బతికి రోడ్డుకు 4 ఎకరాలు కాపాడుకున్నాడే ఉంటాడు అన్ని లక్షలు పెడుతున్నట్టే. ఆ ఉన్న 4 ఎకరాలు వాడిని అనిపించి ఇప్పుడు గంజి బట్టలు వేసుకున్న తర్వాత చినిగిపోయిన బట్టలు వేసుకునే పరిస్థితికి వాణి తీసుకురాకూరి. మీరు కూడా అవసరాన్ని ఖర్చు పెట్టిపోయకండి.